ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటో చెప్పండి. తాటిగారులు అండి, తాటి పల్ప్ అండి. ఇది డబ్బా ఇలా చూపించరాచి. అదిగోండి తాటి పల్ప్ తీస్తున్నాం. తాటి పేస్ట్ అండి, చెప్పాలంటే విలేజ్లో వీడియో తీస్తాం. తాటిగారులు చేస్తున్నాము. శుభ్రంగా తీసేయాలండి పీస్. అదిగోండి అలా తీయాలి మొత్తం. అదంతా ఒక చిన్న చిన్న కాయలు, 3 కాయలు పేస్ట్ అండి. అది ఒక 3 కాయలు పల్ప్ అండి. అది ఇలాగ తీసేయాలి. టెంక్ అంతా కూడా మొత్తం. ఇదిగోండి మొత్తం ఇలా తీసేయాలి. ఇదిగోండి తీసినవి ఇవ్వండి. చిన్న చిన్న కాయలు తీయడం మర్చిపోయాం ముందు. వరిపిండి అండి తగినంత. అందరూ రకరకాలుగా చేస్తున్నారు, కానీ వరిపిండి బెటర్ అండి. గోధుమ రవ్వతో కూడా చెయ్యొచ్చు. ఇదిగోండి పేస్ట్ పల్ప్. ఇదిగోండి పీస్ ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకోవాలండి. పీస్ ఉండకూడదు. అదిగోండి అలా వస్తూ ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. అది క్లీన్ చేసేసుకున్నాము. 3 కాయలు పల్ప్ అండి. అది అదిగోండి క్లీన్గా ఇలా వచ్చేస్తుంది. అందులో ఉన్న పీచ్ అంతా కూడా తీసేయాలండి. అదిగోండి తీసేస్తూ ఉండాలి. ఎంత వచ్చినా సరే అలాగ తీసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో బెల్లము వరిపిండి కలపాలి. ఇది చిన్న చిన్న 3 కాయలండి పల్ప్. అది బెల్లం ఎంత పడుతుందో వరిపిండి ఎంత పడుతుందో మీకు చూపిస్తాము. మంచి టేస్టీ తాటిగారులండి, గోదావరి స్టైల్. బెల్లం ఫస్ట్ బెల్లం వేసుకోవాలి. సరిపడగా బెల్లం వేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి సరిపడగా బెల్లం వేసాను. ఇది పూర్తి బెల్లం. ఇది ఇంకా వరిపిండి అండి. వరిపిండి వేసుకోవాలి. బెల్లం వరిపిండి అలా కలపాలండి. బెల్లం వరిపిండి వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా జస్ట్ కలుపుకోవడమే. సరిపడగా చూసుకుని వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా రెడీ చేసుకోవాలి. మీకు అది ఎంతవరకు వరిపిండి పట్టిందో చూసుకుని కలుపుకోవాలండి. పిండి అయితే కరెక్ట్గా ఇప్పుడు మనం గారి వేసుకునేలాగా పిండి అయితే రెడీ అయ్యింది. ఒక్క 10 నిమిషాలండి పిండి ఇలా నానాలి. అప్పుడు బాగుంటుంది గారి. ఒక్క 10 నిమిషాలు అలా వదిలేయాలి. కలిపేసిన తర్వాత అప్పుడు గారెలు ఎలా వేస్తున్నాం అన్నది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అదిగోండి అలా కలుపుకోవాలి. అదిగోండి ముద్ద అయింది చూసారా? అది గారెలు ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటి వదిలేసుకుంటామే ఆయిల్లో. ఓకే, చూపిస్తామండి మీకు. వాయిస్ ఇచ్చుకో. మూకుడు పెట్టి నూనె పోసుకోవాలండి. పైకి కిందకి ఒకసారి పిండి బాగా కలిగి పెట్టుకోవాలండి. ఒక పావు గంట నానింది. అరిటాకులో అదిగోండి గారె వేస్తున్నది. చిల్లి గారండి. ఇది చిల్లి గారెల టైప్లో వేసుకోవాలి తాటి గారి. అదిగోండి ఫ్రెండ్స్, ఇది వేసుకున్నది మరుగుతున్న ఆయిల్లో ఇలా వదిలేసుకోవాలి. ఒకటిని ఆయిల్ బాగా మరిగిన తర్వాత వదులుకోవాలండి. అదిగోండి నేను మళ్ళీ మీకు వేగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి గారెలు మంచి కలర్ వస్తున్నాయి కదా. ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అదిగో మనం కరెక్ట్గా అన్నీ కలుపుకున్నామంటే పిండికి సరిపడగా బెల్లం వరిపిండి అన్నీ సమంగా కలుపుకున్న రోజున మనకు వంట పాడవదు. ఇదిగోండి గారెలు అదిగోండి రెడీ అవుతున్నాయి. వేగుతున్నాయండి. అదిగోండి బంగారు రంగులోనే కనిపిస్తున్నాయి. ఇదిగోండి వేగుతున్నాయి చూసారా? బంగారం రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలండి. అప్పటికే కొన్ని వేపాము. మీకు వేగుతున్నాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. సూపర్ కదండి. అందరూ తినండి. పని అనుకుంటే ఏది తినలేమండి. కొంచెం కష్టపడితే మనకి ఇష్టమైన ఫుడ్ అంతా తినొచ్చండి. తాటిపండు తినమని చెప్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. తప్పకుండా తినండి తాటిపండు. వాళ్ళు చేసుకున్నారు వీళ్ళు చేసుకున్నారు అని ఎదురు చూడడం కాదండి. కొంచెం కష్టపడితే తప్పకుండా మనమే తినొచ్చండి ఇవి. ఈసారి ట్రై చేయండి. మంచి టేస్టీ తాటిగారులు అలాగే తాటి రొట్టు కూడా ఒకసారి మీకు వీడియోలో పెడతాము. ఇప్పుడైతే
తాటి గారెలతోనే సరిపెడుతున్నాము. మొత్తం అయిన తర్వాత మీకు వీడియోలో మళ్ళీ చూపిస్తాను. అదిగోండి ఇంక లాస్ట్ వాయ వేగిపోతున్నాయి. అది తాటి పేస్ట్ తీసుకుని అంటండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు ఉంటుందంటండి ఇది ఫ్రిడ్జ్లో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకు తినొచ్చండోయ్. నాకు తెలీదు, మా సిస్టర్ చెప్తుంది. 3 నెలలు ఉంటుందంటండి స్టోరేజ్ డీప్ ఫ్రిడ్జ్లో. ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా చెయ్యండి, వాళ్ళకు ఉపయోగం. నేను చెప్పే మాట అయిపోయిందండి. ఇంకా అది గోరడి మీకు మళ్ళీ ప్లేట్లో పెట్టి చూపిస్తాను అన్నీని. ఇవన్నీ కూడా అయిపోయిందండి. ఒక ఖాళీ పళ్ళెం లాస్ట్ వన్. ఇంకా మీకు ఎంతమందికి ఇష్టం తాటిగారులు కామెంట్ చేయండి. ఇదిగోండి రెడీ తాటిగారులు. చూసారు ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేసి ట్రై చేయండి మీరు కూడా. శుభ్రంగా తినొచ్చు. సరేనా? ఇది ఎంతమందికి తెలుసు తాటిగారులు మీలో ఎంతమంది రెడీ చేస్తారు తాటిగారులు కామెంట్ చేయండి. ఇంకా బెటర్గా ఏదన్నా ఉంటే సలహా ఇవ్వండి కామెంట్ రూపంలో. మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము. చేసింది మేము మీకు రెసిపీ రూపంలో చూపించాము. ఇంకా బెటర్గా చేస్తే కామెంట్లో మాకు చెప్పండి. మేము ఈసారి అలాగే ట్రై చేస్తాము. మా గోదావరి స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది. ప్లీజ్ అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఈ వంట ఎంతమందికి చేరింది, అలాగే ఎన్ని ఊర్లో చూసారో ఊరి పేరు కూడా రాయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ఆషాఢం స్పెషల్ తాటిగారెలు. బాయ్ ఫ్రెండ్స్.